సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి సారీ చెప్తూ లెటర్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్ గారు. అసలు హరీష్ శంకర్ గారు సారీ చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ ఆయనతో అయితే సినిమా తీస్తున్నారు కాబట్టి అప్డేట్స్ లేట్ అయినందుకో లేకపోతే సాంగ్ నచ్చనందుకో వాళ్ళకైతే సారీ చెప్పాలి. కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి సారీ చెప్తూ లెటర్ ఎందుకు రిలీజ్ చేశారని మీకు డౌట్ అయితే రావచ్చు. దాని గురించి క్లారిటీగా మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే నిన్న సాయంత్రం 4:36 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా, ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా. ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది మామూలు నార్మల్ ఆడియన్స్ కావచ్చు, కొంతమంది మీడియా పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ప్రోమో బాగుందని, ప్రోమో నిజంగా వాళ్ళకి బాగా నచ్చిందని ఈ విధంగా పొగుడుతూ హరీష్ శంకర్ గారిని అయితే మెన్షన్ చేసి దాన్ని అయితే పొగుడుకుంటూ ట్విట్టర్లో ట్వీట్స్ అయితే వేస్తూ ఉన్నారు. హరీష్ శంకర్ గారు ఏం చేశారంటే అలా పొగుడుతూ వేసిన ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తన స్టైల్లో రిప్లై ఇస్తూ అయితే వెళ్ళాడు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను ఏమని కోట్ చేశాడంటే ఆ సాంగ్కి లేపరా లేపరా బాబు హయ్యెస్ట్ మళ్ళీ లేపరా అన్నట్టుగా ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇక్కడ బాబు అంటే మహేష్ బాబు గారు అనమాట. దానికి మన హరీష్ శంకర్ గారు ఏమని రిప్లై పెట్టాడంటే పైన తదాస్తు అని పెట్టి కోట్ అయితే చేశాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయిందండి రచ్చ. దాన్ని పట్టుకుని నిన్న నైట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే హరీష్ శంకర్ గారి పైన సపరేట్ స్పేస్ అయితే పెట్టారు. అఫ్ కోర్స్ ఆ స్పేస్లో హరీష్ శంకర్ గారిని అయితే వాళ్ళైతే తిట్టారు కూడా. దాన్ని అయితే పరిగణలోకి అయితే తీసుకుని హరీష్ శంకర్ గారు ఈరోజు మార్నింగ్ ఇందాక మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి సారీ చెప్తూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. అసలకే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజ్ చేసినా అది నెగిటివ్గానే జనాల్లోకి అయితే వెళ్తుంది. నిన్నే ఒక కొద్దిగా పాజిటివ్గా అనిపించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈలోపు ఇలాంటి సంఘటన అయితే జరిగిందన్నమాట. బొక్కలో బొక్క అంటే ఇదేనేమో. ఇంతకీ హరీష్ శంకర్ గారి లెటర్లో ఏముందో మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. నిన్న హరీష్ శంకర్ గారు చాలా బిజీగా అయితే ఉన్నారంట. ఎందుకంటే నన్ను ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ అయితే జరిగాయి. ఆ సెన్సార్ బోర్డు వల్ల అయితే కొద్దిగా టైటిల్ చేంజ్ చేయవలసిందిగా కొన్ని అబ్జెక్షన్స్ అయితే పెట్టారు. దాని తర్వాత హరీష్ శంకర్ గారు వాళ్ళతో అయితే మాట్లాడి వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేసి ఇది కరెక్ట్గా యాప్ట్ ఈ సినిమాకి అనే విధంగా వాళ్ళని అయితే కన్విన్స్ చేసి అక్కడ మీటింగ్ అయితే జరిగింది. దాని తర్వాత ఈ సినిమాకి యూబైఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అలా సెన్సార్ సర్టిఫికేట్ రాగానే హరీష్ శంకర్ గారు మన ఫేమస్ గాడ్ అయిన పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళారనమాట బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని దాని తర్వాత నిన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా, ఆ ప్రోమోను ఒక 2-3 సార్లు అయితే చెక్ చేసుకున్నారంట. ప్రోమో ఎలా ఉందో, ఆడియో ఎలా ఉందో, వీడియో ఎలా ఉందో ఇవన్నీ చెక్ చేసుకుని ఆ ప్రోమో అయితే రిలీజ్ చేయించారు. ఇంకా దాని తర్వాత కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్లో అంటే ఒక 2-3 ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటే ఆర్ఆర్ కొట్టించుకోవడానికి మన తమనన్న స్టూడియోకి అయితే హరీష్ శంకర్ గారు అయితే వెళ్ళారంట. అలా నిన్న మొత్తం బిజీగా హరీష్ శంకర్ గారి స్కెడ్యూల్ అయితే ఉందంట. ఈ లోపు ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోకి ఫ్యాన్స్ కావచ్చు, మీడియా పర్సన్స్ కావచ్చు, ఇంకా కొంతమంది ఆడియన్సెస్ కావచ్చు ప్రోమో చాలా బాగుందంటూ విష్ చేస్తూ కొన్ని ట్వీట్స్ అయితే వేశారంట. వాటిని హరీష్ శంకర్ గారు పూర్తిగా చదవకుండా జస్ట్ అంటే బాగుంది అని సింబల్ పెట్టగానే జస్ట్ పార్షియల్గా ట్వీట్స్ అయితే అలా చూసి వాటికి రిప్లైలు పెట్టుకుంటూ ఆయన అయితే అలా వెళ్ళిపోయాడంట. అలా అందరికి తదాస్తు, ఫైర్ ఎమోజీస్, లవ్ ఎమోజీస్ ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోతా ఉంటే హరీష్ శంకర్ గారి టీం అయితే ఒకసారి అయితే ఆయన్ని ఆల్టర్ చేశారంట. ఏమనంటే పూర్తిగా ట్వీట్ అయితే చదివి మీరైతే రిప్లైలు పెట్టవలసిందిగా వాళ్ళైతే హరీష్ శంకర్ గారిని అయితే సజెస్ట్ చేశారంట. అప్పుడు ఆయన చేసిన తప్పునైతే తెలుసుకొని ఆ పెత్తరా ఎత్తరా అదైతే ఉంది కదా, లేపరా లేపరా బాబు హైయెస్ట్ మళ్ళీ లేపరా అనే ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా చదివి దానికి తదాస్తు అని రిప్లై అయితే పెట్టారు కదా, ఆ ట్వీట్ని అయితే డిలీట్ చేసేసారంట. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉందని, ఇంకా నిజం చెప్పాలంటే మహేష్ బాబు గారు వారణాసి సినిమా చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేయాలని ఆయన అయితే కోరుకుంటాడంట. కాబట్టి ఇది అనుకోకుండా అన్ఇంటెన్షనల్ గా చేసిన మిస్టేకే గానీ అనుకుని చేసింది అయితే కాదని, ఇంకా మహేష్ బాబు గారు అంటే ఆయనకి చాలా ఇష్టమని, కావాలంటే మహేష్ బాబు గారి బర్త్డేకి పోకిరి సినిమా పైన ఆయన వేసిన ట్వీట్స్ చూస్తే మీకైతే అర్థమైద్దంటూ ఆయన అయితే లెటర్లు అయితే రాశారు. ఇంకా ఇది అనుకోకుండా చేసిన మిస్టేకే. ఎవరైనా హట్ అయి ఉంటే హట్ అయిన ఫ్యాన్స్కి కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ అపాలజైజ్ అంటే సారీ చెప్తూ క్షమాపణ చెప్తూ ఆయన అయితే ఆ లెటర్లో అయితే రాశారు. ఇంకా ఆయన ఏమంటాడంటే ఏదైనా సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే
అది అందరు హీరో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే అదైతే సాధ్యం అయిద్దంటూ ఆయన అయితే చెప్పాడు. కాబట్టి అందరు హీరో ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌తో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమానైతే సపోర్ట్ చేయవలసిందిగా, అలాగే సినిమా రిలీజ్‌కి 10 రోజుల ముందు ఇలాంటి అన్‌వాంటెడ్ నెగటివిటీని తెచ్చుకోవడానికి నాకేమీ అంత ఆత్రం అయితే లేదన్నట్టుగా, అనుకోకుండా జరిగిన మిస్టేక్ కాబట్టి క్షమించవలసిందిగా ఆయనైతే లెటర్‌లో అయితే రాశాడు. ఇంకా అపాలజీనైతే యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని ఇదే విధంగా సపోర్ట్ చేయవలసిందిగా ఆయనైతే కోరాడు. ఈ విధంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి సారీ చెప్తూ ఆయనైతే లెటర్ అయితే రిలీజ్ చేశాడు. కాబట్టి ఫ్యాన్స్ కూడా దీన్నైతే పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. అంటే ఆయనకి లెటర్ రాయాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్లీ అంటే కావాలని చేసినోళ్ళు, లేకపోతే పొగరుగా చేసినోళ్ళైతే ఇలా లెటర్ అయితే ఇమ్మీడియేట్‌గా నిన్న రాత్రి అయితే ఈ సంఘటన అయితే జరిగింది. మార్నింగ్ ఇంత పెద్ద లెటర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయరు. ఈ లెటర్‌లో ఆయన దగ్గరగా 2, 3 సార్లయితే సారీ అయితే చెప్పాడు. కాబట్టి ఇది ఇంతకంటే పెద్ద ఇష్యూ అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నా. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా దీన్నైతే అర్థం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. ఆఫ్‌కోర్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి కావచ్చు రైవల్రీ అనేది ఖచ్చితంగా ఉంది. కానీ ఆఫ్‌లైన్‌లో మహేష్ బాబు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత ఇదిగా కలిసుంటారో అది వాళ్ళకే తెలుసనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఇంకోళ్ళు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలామందుంటారు. కాబట్టి ఈ సారీనైతే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి, ఈ సినిమా పైన నెగటివిటీ పెంచకుండా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టీమ్ గూడా ఇదైతే కోరుకుంటున్నారు. మరి అదన్నమాట మ్యాటరు. మరి ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.